దేవునికే మహిమ. ఆయనకి మహిమకరముగా జీవిస్తున్నటువంటి ఈ జీవన విధానములో ఆయన కృపను పొందుకున్న మనమందరము, ఆయన ఆశీర్వాదమును పొందుకుంటున్న మనమందరము, ఆయన యొక్క సన్నిధిలో జీవిస్తున్న మనమందరము, ఈ లోకములో ఈ మట్టిఘటములో జీవిస్తున్న మనమందరము దేవుని ఎడల ఏ విధమైనటువంటి భక్తి భావన కలిగి జీవిస్తున్నామన్నది మనము పరిశీలన చేసుకుంటూ ఆయన మనలను ఏ రీతిగా నడిపిస్తున్నాడు అనేది మనకి ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి లేఖనములను ధ్యానిస్తూ మనం ఒకసారి పరిశీలన చేస్తే ఎంత జ్ఞానవంతులమై ఉన్నామనేది తెలుస్తుంది. అందుకే సామెతల గ్రంథము 2వ అధ్యాయములో 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మనము ఆలోచన చేసినట్లయితే ఆయన సన్నిధిలో ఎంత యథార్థముగా ఉన్నాము, ఎంత వివేచన కలిగి ఉన్నాము, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటను మనం ఎంతగా పాటిస్తున్నామన్నది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మన జీవన విధానమును కొనసాగిస్తూ ఈ లోకములో ఆయనకి మహిమార్థముగా ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆయన సన్నిధిలో మన జీవితాన్ని మనము సంపూర్ణంగా ఆయనకి అప్పగించినప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యములకు ఆయన మనలను ఏ రీతిగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నాడు అనేది కూడా మనలను మనమే పరిశీలన చేసుకోగలము. ప్రియులారా గమనించండి, ఆయన యోబు గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమది అని చూసినట్లయితే యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనములో ఆయన మాట్లాడిన మాట మనం చూసినట్లయితే, అంతరింద్రియములలో జ్ఞానమిచ్చిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు అని మాట్లాడుతున్నాడు. అంతరింద్రియములలో జ్ఞానమిచ్చిన వాడు ఆయనే. ఆయన తప్ప ఎవరిస్తారు మనకి? ఆయనను అనుసరించి నడుస్తున్నాం కాబట్టి మనకి జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా, కృప అయినప్పటికీ, ఆశీర్వాదం అయినప్పటికీ, జ్ఞానమైనప్పటికీ, బుద్ధి అయినప్పటికీ మనలను నడిపించేవాడు ఆయనే. కనుక ఆయనే మనకి జ్ఞానమునివ్వాలి. ఇక హృదయంలో తెలివిని కావాలి అంటే, హృదయంలో తెలివి కావాలంటే మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా ఆయన మనకి ఇచ్చినటువంటి తెలివి అమోఘము. దానిని వర్ణింపడానికి మన జీవితకాలము చాలదు. అటువంటి తెలివిని ఆయన మనకి ఇస్తూ నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడమే మన వంతు. అటు ప్రకారంగా జీవితమును కొనసాగించకపోయినట్లయితే మన పరిస్థితి ఏమవుతుంది అనేది ఆలోచన చేస్తూ ముందుకు నడవాలి. ఆయన సన్నిధిని మనం యథార్థంగా జీవించి ఆయన రాజ్యం చేరాలనేదే ఆయన